హాయ్ అండి, అందరికీ నమస్తే. శబరి నుండి అయితే మా స్వామి రిటర్న్ అయ్యాడనమాట. ఇంటికి వచ్చేసాడు. సాటర్డే నైట్ అయితే 12 అయ్యింది తను ఇంటికి వచ్చేసరికి. 41 రోజు కఠినంగా దీక్ష చేసి ఏ ఆటంకాలు లేకుండా తన 41 రోజు దీక్షనైతే కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాడండి. సాటర్డే నైట్ 12 అయింది కదా, ఆ నైట్ పూజ చేయలేము కాబట్టి మార్నింగ్ లేచి మేము పూజ అనేది చేసేసుకొని స్వామి ఆ శబరిమల నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసేసి ఆ ఇరుముడి కట్టుకున్న బియ్యం కూడా దేవుడికి పరమాన్నం చేసి దేవుడికి ప్రసాదంగా దేవుడికి నైవేద్యం ఎక్కిచ్చేసి తర్వాత మేము ఆ ప్రసాదం తీసుకున్నాము. ఆ ఇరుముడి బియ్యము ప్రసాదంగా చేసిన తర్వాత మనం మాత్రమే, ఇంట్లో వాళ్ళం మాత్రమే ఆ ప్రసాదం స్వీకరించాలండి. వేరే వాళ్ళకు అంటే బయటి వాళ్ళకి ఎవరికి ఆ ప్రసాదం ఇవ్వకూడదంట. సో అందుకని మా ఇంట్లో వాళ్ళ మెంబర్స్కి మేము ఆ ప్రసాదం తీసుకున్నాము. సో అక్కడి నుంచి తీసుకొచ్చిన అరవన్న పాయసం కూడా అందరికీ పంచేయచ్చు, కానీ ఇరుముడి కట్టిన బియ్యం మాత్రం ఇంట్లో వాళ్ళే తీసుకోవాలన్నమాట. ఇంట్లో దేవుడి దగ్గర అన్ని శబరిమలలో తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మేమైతే ఫ్యామిలీ వాళ్ళం అందరం కలిసి టెంపుల్కి వెళ్ళి ఆ దేవుడి ఆశీర్వాదం కూడా టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత మా స్వామి నేను ఇద్దరం కలిసి మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాల అయితే మా అత్తయ్యతో మాల తీసేపించామండి. అయితే గురుస్వామితో కూడా మాల అనేది తీసేపియచ్చు, కానీ మా స్వామి మాల వేసుకోవడం ఇది 3వసారి కాబట్టి 2 సార్లు కూడా వాళ్ళ అమ్మతోనే మాల అనేది విరమణ చేశారు. సో 3వసారి కూడా తనతోనే చేపించాడనమాట. అలా వీలు కాని వాళ్ళు ఉంటే గురుస్వామితో కూడా మాల అనేది విరమణ చేయించవచ్చు. ఈ 41 రోజులు ఏ ఆటంకాలు లేకుండా మా స్వామి తన దీక్షను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ 41 రోజులు నేను అయ్యప్ప వీడియోస్ పెట్టానన్నమాట. మీకు అందరికీ తెలుసు. నేను ఈ వీడియోస్లో మేము ఏదైనా తప్పుగా పూజ చేసున్నా, లేకపోతే మేము ఏదైనా తప్పుగా కంటెంట్ పెట్టినా కూడా మీకు రాంగ్ అనిపిస్తే చెప్పండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప.